హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్కు మీకు స్వాగతం. ఇవాళ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్తాను. సో మీకు ఎంసెట్ కట్ ఆఫ్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్, ప్లేస్మెంట్స్ అన్నీ చెప్తాను ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు చూడొచ్చు, the candidates who want to seek admission in GNI TS have to qualify in the TS EAMCET examination conducted by Government of Telangana. To be eligible for appearing in the TS EAMCET examination, the students should have passed the 10+2 with maths, physics and chemistry as their mainstream. సో మీకు చెప్పాను కదా, సో ప్రతి కాలేజ్ కూడా అంతే. 70% సీట్స్ వచ్చి టీఎస్ ఎంసెట్ ద్వారా, అదే 30% సీట్స్ వచ్చి మాత్రం మేనేజ్మెంట్ కోటా ద్వారా. సో 70% సీట్స్ అనేది చూడొచ్చు. మీరు టీఎస్ ఎంసెట్ క్వాలిఫై అవ్వాలి, ప్లస్ 10+2 మ్యాథ్స్ మార్క్స్ రావాలి. సో టీఎస్ ఎంసెట్ కట్ ఆఫ్ ద్వారా మీరు నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో జాయిన్ అవ్వచ్చు. సో మీరు చూడొచ్చు, ద క్యాండిడేట్స్ షుడ్ అటెండ్ ద కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద ఇంజనీరింగ్ కాలేజెస్ కండక్టెడ్ బై ద కన్వీనర్. సో కేటగిరీ ఏ అన్న కన్వీనియర్ కోటా అన్న ఒకటే. సో మీకు 70% సీట్స్ వచ్చి కన్వీనర్ కోటా ద్వారా తీసుకుంటారు. సో అది ఎలాగో చూద్దాం. Based on the rank obtained in TS EAMCET, candidates can opt for GNITS as per the availability of the college and branch at the time of counseling. GNITS offers BTech 4-year degree course for specialization in the branches of. సో ఇవి బ్రాంచెస్ బీటెక్ 4-year డిగ్రీ కోర్స్లో. అండ్ మీరు మెయిన్ ఏంటంటే టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఆ కట్ ఆఫ్ ద్వారానే మీరు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, 70% సీట్స్ అనేవి. సో ఇప్పుడు మీకు టీఎస్ ఎంసెట్ కట్ ఆఫ్ జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో చూపిస్తాను. సో జీ నిట్స్ అనేది ఓన్లీ ఫర్ గర్ల్స్. సో ఆ కాలేజ్ వచ్చి ఓన్లీ ఫర్ గర్ల్స్. సో మీకు గర్ల్స్ కట్ ఆఫ్ కనిపిస్తుంది. సో మీరు చూసుకోవచ్చు, మీరు బీసీఏ కేటగిరీ అయితే మాత్రం మీకు బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ ఇంజనీరింగ్ వచ్చి 52,683. అదే మీరు బీసీబీ గర్ల్స్ అయితే మీకు 20,118. అదే మీరు బీసీసీ గర్ల్స్ అయితే 33,836. అదే మీరు బీసీడీ గర్ల్స్ అయితే 44,357. మీరు బీసీఈ గర్ల్స్ అయితే మాత్రం 27,900. మీరు ఓసీ గర్ల్స్ అయితే మాత్రం మీకు 16,130. సో ఈ కాలేజ్ జి నారాయణమ్మ అనేది కాలేజ్ మాత్రం ఓన్లీ ఫర్ గర్ల్స్. సో ఇప్పుడు మీ ఓన్లీ గర్ల్స్ కట్ ఆఫ్ చూస్తున్నారు. ఇప్పుడు మనం ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ ఇంజనీరింగ్. ఎస్సీ గర్ల్స్ వచ్చి 94,087 కట్ ఆఫ్ ర్యాంక్. అదే ఓసీ గర్ల్స్ అయితే 16,130. ఎస్టీ గర్ల్స్ వచ్చి 91,149. ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూడొచ్చు. బీసీఏ గర్ల్స్ వచ్చి మాత్రం 16,116. బీసీబీ గర్ల్స్ వచ్చి 5,288. బీసీసీ గర్ల్స్ వచ్చి 32,024. బీసీడీ గర్ల్స్ వచ్చి మాత్రం 5,791. బీసీఈ గర్ల్స్ వచ్చి 10,312. ఓసీ గర్ల్స్ వచ్చి 4,200. ఎస్సీ గర్ల్స్ వచ్చి 25,217. ఎస్టీ గర్ల్స్ వచ్చి 29,694. మీరు చూడొచ్చు, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓసీ గర్ల్స్ వచ్చి మాత్రం 3,425. ఇప్పుడు మనం ఈసీఈ చూద్దాం. ఇందాక మనం చూసింది ఈసీఈ కాదు, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ ఇంజనీరింగ్. ఇది బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. బీసీఏ గర్ల్స్ కట్ ఆఫ్ వచ్చి 25,608. బీసీబీ గర్ల్స్ అయితే మాత్రం 10,154. బీసీసీ గర్ల్స్ వచ్చి 12,452. బీసీడీ గర్ల్స్ వచ్చి 10,578. బీసీఈ గర్ల్స్ వచ్చి 26,654. ఓసీ గర్ల్స్ వచ్చి 6,821. ఎస్సీ గర్ల్స్ వచ్చి 35,264. ఎస్టీ గర్ల్స్ వచ్చి 33,996. ఇప్పుడు మనం ఈసీఏ చూస్తాం కదా, ఇప్పుడు మనం బీటెక్ ఇన్ ట్రిపుల్ కట్ ఆఫ్ చూద్దాం. సో మీరు బీసీఏ గర్ల్స్ అయితే మాత్రం మీకు 45,086. బీసీబీ గర్ల్స్ వచ్చి 19,744. బీసీసీ గర్ల్స్ వచ్చి 50,274. బీసీడీ గర్ల్స్ వచ్చి మాత్రం 22,558. బీసీఈ గర్ల్స్ అయితే మాత్రం 32,033. ఓసీ గర్ల్స్ అయితే మాత్రం మీకు 10,571. ఎస్సీ గర్ల్స్ అయితే 45,186. ఎస్టీ గర్ల్స్ అయితే 36,068. మనం బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిపాతిక్ ఇంజనీరింగ్ చూసాం కదా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూద్దాం. సో మీరు చూడొచ్చు, బీసీఏ గర్ల్స్ కట్ ఆఫ్ వచ్చి 25,305. బీసీబీ గర్ల్స్ కట్ ఆఫ్ వచ్చి 11,951.
బీసీసీ గర్ల్స్ కట్ ఆఫ్ వచ్చి 6731, బీసీడీ గర్ల్స్ వచ్చి 9319, బీసీఈ గర్ల్స్ వచ్చి 16735. సో ఓసీ గర్ల్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కట్ ఆఫ్ చూడొచ్చు 6731. అదే ఎస్సీ గర్ల్స్ అయితే మాత్రం 50,985, ఎస్టీ గర్ల్స్ అయితే 36,742. సో ఇది ఫ్రెండ్స్ బీటెక్ కోర్సెస్ చూడొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓసీ కట్ ఆఫ్ వచ్చి 6000, ఈ త్రిబుల్ ఈ అయితే ఓసీ కట్ ఆఫ్ వచ్చి 10,571, ఈసీ అయితే ఓసీ కట్ ఆఫ్ వచ్చి 6,821, సిఎస్సి బ్రాంచ్ అయితే ఓసీ కట్ ఆఫ్ వచ్చి 4,200, అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిపాత్ ఇంజనీరింగ్ అయితే మాత్రం మీకు కట్ ఆఫ్ వచ్చి 16,130. సో ఇది ఫ్రెండ్స్ జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంసెట్ కట్ ఆఫ్ ఫర్ గర్ల్స్ వచ్చి. సో టీఎస్ ఎంసెట్ కట్ ఆఫ్ వచ్చి ఇది జిఎన్ఐటిఎస్ హైదరాబాద్ వచ్చి. సో ఇది ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ కాదు, 100 ర్యాంక్స్ అటు ఇటు మారుతుంటాయి. సో ఇది ప్రీవియస్ ఇయర్ది, మీరు ఎగ్జాక్ట్ అని అనుకోకూడదు. సో మీకు అవగాహన వస్తుందని మీకు కట్ ఆఫ్ చూపిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ జి నారాయణమ్మ జిఎన్ఐటిఎస్ హైదరాబాద్ కాలేజ్ యొక్క టీఎస్ ఎంసెట్ కట్ ఆఫ్ ఫర్ గర్ల్స్ వచ్చి. సో మీరు చూడొచ్చు యూజీ ఫీ ఫర్ కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి జేఈ సీట్స్ ఈజ్ ₹1,22,000 plus other JNTU fees. సో ఫర్ కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి, కేటగిరీ బి అంటే జేఈ ద్వారా జాయిన్ అయిన జేఈ సీట్స్ ఈజ్ ₹1,22,000 ప్లస్ అదర్ జేఎన్టీయూ ఫీస్ పర్ యానం. అదే మీరు కేటగిరీ బి ఎన్ఆర్ఐ కోటా అయితే మాత్రం మీకు $5,000 ప్లస్ అదర్ జేఎన్టీయూ ఫీ $5,000 అంటే మీకు దగ్గరగా 3,75,000 3,50,000 అలా పడుతుంది. ఫర్ కేటగిరీ బి ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ అయితే మాత్రం మీకు $5,000 ప్లస్ అదర్ జేఎన్టీయూ ఫీ పడుతుంది. అదే మీరు కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి జేఈ సీట్స్ ద్వారా జాయిన్ అవుతే మాత్రం మీకు ఓన్లీ ₹1,22,000 ప్లస్ అదర్ జేఎన్టీయూ ఫీస్. సో మీకు జి నారాయణం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఓన్లీ ఫర్ ఉమెన్ కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి జేఈ సీట్స్ ఈస్ ₹1,22,000 ప్లస్ అదర్ జేఎన్టీయూ ఫీ. ఫర్ కేటగిరీ బి ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ ఇస్ $5,000 ప్లస్ అదర్ జేఎన్టీయూ ఫీ. మీకు జి నారాయణం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో స్కాలర్షిప్స్ అనేవి అవైలబుల్గా లేవు. సో కాలేజ్ వాళ్ళు ఏ స్కాలర్షిప్ ఇవ్వట్లేదు. మిగతా కాలేజెస్ లాగా జిఎన్ఐటిఎస్ మాత్రం ఏ స్కాలర్షిప్ ఇవ్వట్లేదు. మీకు వస్తే మాత్రం మీకు గవర్నమెంట్ ద్వారా ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది తప్ప మీకు కాలేజ్ వాళ్ళు ఏమీ ఫీ మాత్రం రియంబర్స్మెంట్ కానీ ఫీ వేవియర్ అయితే ఉండదు. ఉంటే ఓన్లీ గవర్నమెంట్ మాత్రం ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలి తప్ప కాలేజ్ వాళ్ళు మాత్రం ఎటువంటి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయరు. సో ఇది ఫ్రెండ్స్ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ యూజీ ఫీ స్ట్రక్చర్ వచ్చి. ఇప్పుడు మనం జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ ప్లేస్మెంట్స్ చూద్దాం. సో ఇది 2021 ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ యాజ్ ఆన్ 25th August 2021. సో మీరు రైట్ సైడ్ తీసుకోవచ్చు. 2021 బ్యాచ్ ప్లేస్మెంట్ హైలైట్స్. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 45.3 lakhs, 3 offers with more than 40 lakhs, 2 offers within 30 to 40 LPA pay band, 17 offers within 20 to 30 LPA pay band, 40 offers within 10 to 20 LPA pay band, 70 offers within 7 to 10 LPA pay band, 323 offers within 4 to 7 LPA pay band, 38 offers within 3 to LPA pay band. So total 498 offers, 85.56% students got offers from 50 plus companies. So 2021 batch placement highlights. highest package వచ్చి మాత్రం మీకు 45.3 lakh. సో మీరు 4 to 7 lakh మాత్రం చాలా ఎక్కువ మందికి వచ్చినాయి. 323 members ఆఫర్స్ 4 to 7 LPA. సో లెఫ్ట్ సైడ్ చూస్తే మీరు 2021 బ్యాచ్ ప్లేస్మెంట్ డీటెయిల్స్ యాజ్ ఆన్ 25th August 2021. బ్రాంచ్ సిఎస్సి నెంబర్ ఆఫ్ ఆఫర్స్ 274, బ్రాంచ్ ఈసీఈ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ 180, బ్రాంచ్ ఐటీ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ 119, బ్రాంచ్ త్రిబుల్ ఈ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ 96, బ్రాంచ్ ఈటీఈ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ 59. ఈటీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిపాతిక్ ఇంజనీరింగ్ చూపించాను కదా ఇందాక. సో మీరు టోటల్ ఆఫర్స్ చూసుకుంటే 728. సిఎస్సి వాళ్ళు మాత్రం 166 సెలెక్ట్ అయ్యారు.
ప్లేస్ అయ్యారు. అండ్ ఈసీఈ 145 ప్లేస్ అయ్యారు. ఐటీ 83 మంది ప్లేస్ అయ్యారు. ట్రిపుల్ ఈ 76 మంది ప్లేస్ అయ్యారు. ఈటీఈ 30 మెంబర్స్ వచ్చి ప్లేస్ అయ్యారు. సో టోటల్ 728 ఆఫర్స్లో 500 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ మాత్రం 582. సో ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూస్తే సిఎస్సి వచ్చి 94.86%, ఈసీఈ వచ్చి 87.88%, ఐటీ వచ్చి 84.69%, ట్రిపుల్ ఈ వచ్చి 75.25%, ఈటీఈ వచ్చి 69.77%, టోటల్ వచ్చి 85.91% అనేది 2021 బ్యాచ్ ప్లేస్మెంట్స్ టోటల్ పర్సంటేజ్ అన్ని బ్రాంచెస్ కలిపి అయితే మాత్రం 85.91%. మీకు కనుక సిఎస్సి మాత్రం 94.86%. సో మీరు సిఎస్సి చూసుకోవచ్చు. కానీ మీకు ఇక్కడ రైట్ సైడ్ మాత్రం హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి మాత్రం 45.3 lakh, లీస్ట్ ప్యాకేజ్ వచ్చి 3 to 4 ఎల్పిఏ పే బ్యాండ్, అండ్ యావరేజ్ వచ్చి 4 to 7 ఎల్పీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ 323 స్టూడెంట్స్ ఆఫర్స్ విత్ ఇన్ 4 to 7 ఎల్పిఏ పే బ్యాండ్ కాబట్టి సో 320 యావరేజ్ ప్యాకేజ్ 4 to 7 ఎల్పిఏ అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ 45.3 ఎల్పిఏ. సో ఇది ఫ్రెండ్స్ జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఓన్లీ ఫర్ ఉమెన్ ప్లేస్మెంట్ విషయానికి వచ్చేసరికి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కాలేజ్ రివ్యూ కావాలితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.